ఇదే పద్ధతిలో పోలీసులు పెడతారు, కిడ్నాపులు, ఇదే పరిస్థితులు ఎత్తుకొని పోవడాలు, ఇదే పరిస్థితుల్లో ఎవడన్నా ఏమన్నా గెలుసు, ఏమన్నా జరుగు, ఏమన్నా అయ్యి లాస్ట్కి ఏమో చైర్మన్లు ఏమో అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు చైర్మన్లు. ఇదే ప్రజాస్వామ్యం, ఇదే మనకు కావాల్సిన ప్రజాస్వామ్యం. అందరూ కూడా ఆలోచన చేయాలి. ఇలాంటి రాజ్యం పోవాలి, ప్రజాస్వామ్యం నిలబడాలి, మనలో వ్యక్తిత్వం అనేది పైకి రావాలి, విలువలు విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు మళ్ళీ ఎదగాలి. పలానోడు మా నాయకుడు, చెప్పిన ప్రతి మాట నెరవేర్చాడు, ఇతనే మా నాయకుడు అని చెప్పుకునే విధంగా, ప్రజలు గొప్పగా చెప్పుకునే విధంగా నాయకత్వం రావాలి. కార్యకర్త కాలర్ ఎగిరేసి చెప్పుకునే విధంగా నాయకత్వం పెరగాలి, ఎదగాలి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ. దీనికి కట్టుబడినాం. ప్రజలకు గొప్ప పాలన అందించాం. రాబోయే రోజుల్లో ఈసారి ప్రజలు మన పాలన చూశారు, చంద్రబాబు నాయుడు పాలన చూశారు. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకసారి ఎన్నికైతే ఈసారి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు పోగొట్టుకోకుండా మరో 30 సంవత్సరాలు కన్సిస్టెంట్గా మళ్ళీ అదే పాలనని ఎన్నుకుంటారన్న నమ్మకం, విశ్వాసం నాకున్నాయి. చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు అనే మాట, బటన్లు ఏముంది, ముసలావిడ కూడా నొక్కుతుంది బటన్లు అని చెప్పి ఇదే మాట చంద్రబాబు నాయుడు అన్నాడు. మరి ఇదే చంద్రబాబు నాయుడు ఎందుకు బటన్లు నొక్కలేకపోతా ఉన్నాడు అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడిని ఈరోజు గ్రామంలో ఉన్న ప్రతి ఇంట్లో ఉన్న వ్యక్తులు కూడా ఈరోజు అడుగుతూ ఉన్నారు. మరి ఈరోజు ఏమంటా ఉన్నాడు, ఎంత మొహమాటం లేకుండా, ఎంత నిస్సిగ్గుగా ఏమంటా ఉన్నాడు, రహస్యం ఏదైనా ఉంటే చెవిలో చెప్పు అంటాడు. ఇంకా ఏమంటాడు, బటన్లు నొక్కిన జగన్ను పంపించినారు ప్రజలు, బటన్లు నొక్కిన కేజ్రీవాల్ను పంపించినారు, బటన్ల టైం అయిపోయింది అంటున్నాడు. అంటే మొహమాటం లేకుండా నిస్సిగ్గుగా ఇంత దారుణంగా అబద్ధాలు చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చిన వ్యక్తిని, ఈ వ్యక్తిని చీటర్ అంటామా, 420 కేసు పెట్టాల్సిన కేసు కాదా ఇది అని చెప్పి అడుగుతా ఉన్నాం. అందరం కలిసికట్టుగా ఈ ప్రభుత్వాన్ని గట్టిగా బంగాళాఖాతంలో కలిపే పరిస్థితిలోకి తీసుకొని పోవాలి. ఎన్నికలు అయిపోయాయి. దాదాపుగా 9 నెలలు కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి అప్పుడే 9 నెలలు గడిచిపోయింది. నిజంగా 2019 నుంచి 2024 మన ప్రభుత్వం ఉన్నప్పుడు, అంటే వైఎస్ఆర్సిపి జగన్ 1 పరిపాలన ఉన్నప్పుడు మనమంతా కూడా ఆ 5 ఏళ్ళు చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా, ఇంతకుముందు ఎప్పుడైనా ఇది సాధ్యమేనా అని అనుకునే పరిస్థితి నుంచి కాదు, లేదు, ఇది సాధ్యం అవుతుంది అని చెప్పి చరిత్ర మార్చిన పాలన చూపించగలిగిన పాలన ఎక్కడైనా జరిగింది అని అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలోనే మాత్రమే జరిగిందని చెప్తాను. ఈరోజు పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒక్కసారి చూస్తే, నేను చెప్పిన ప్రతి అంశంలో కూడా ఒకవైపున సూపర్ 6 గాలికి ఎగిరిపోయింది, సూపర్ 7 గాలికి ఎగిరిపోయింది, ఎన్నికలప్పుడు చెప్పిన మేనిఫెస్టో చెత్తబుట్టలోకి వెళ్ళిపోయింది, ప్రజలకు ఇచ్చిన మాటలు మోసాలుగా తేలిపోయాయి. మరోవైపున వ్యవస్థలన్నీ కూడా, ఇప్పుడు నేను చెప్పిన వ్యవస్థలన్నీ కూడా, విద్య, వైద్యం, వ్యవసాయం, గవర్నెన్స్, అన్ని వ్యవస్థలు కూడా తిరోగమనంలో కనిపిస్తూ ఉన్నాయి. కేవలం ఒకే ఒక వ్యక్తి మారాడు ముఖ్యమంత్రి, ఒకే ఒక పార్టీ మారింది, వైఎస్ఆర్సీపీ పక్కకు పోయి టీడీపీ వచ్చింది. తేడా అంతే. ప్రతి వ్యవస్థ తిరోగమనం, ప్రజలకు అంతవరకు అందుతూ ఉన్న ప్రతి పథకం రద్దు, వీళ్ళు చేస్తామన్న ప్రతి పథకము మోసం, అబద్ధం. కేవలం 9 నెలల కాలంలోనే ఇవన్నీ మన కళ్ళ ఎదుటే ఇవాళ కనిపిస్తూ ఉన్న పరిస్థితులు. నేను అందుకనే చెప్తా ఉన్నా, ఈరోజు ఓడిపోయినా కూడా చెప్తా ఉన్నా,
మనకి ఇంతకుముందు 50% ఓట్ షేర్ వచ్చింది. ఈ ఎన్నికలు అయిపోయేసరికి మన ఓట్ షేర్ 40%. ఒక 10% ఓట్ షేర్ మనకు రావాల్సింది రాకుండా పోయింది. కారణం ఆ రోజు కేవలం మీ జగన్ అబద్ధాలు చెప్పలేకపోయాడు, అదొక్కటే కారణం. కానీ నేను చెప్తా ఉన్నా, మీ జగన్ అబద్ధాలు చెప్పలేకపోయాడు కాబట్టి అధికారానికి మనం దూరం అయ్యాం. కానీ అధికారానికి దూరం అయినా కూడా మీ జగన్ మీ గుండెల్లోనూ మీ మనసుల్లోనూ లీడర్ అంటే ఇలా ఉండాలి అని చెప్పి మాత్రం ముద్ర వేయగలిగారు. కారణం ఏమిటంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు విలువలు ఉండాలి. రాజకీయాల్లో ఉన్నప్పుడు విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలియాలి. ఈ జగన్, మీ జగన్ మరో 30 సంవత్సరాలు రాజకీయాల్లోనే ఉంటాడు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ ఒక్కరూ కూడా ఏ ఇంటికి వెళ్ళే పరిస్థితి లేదు. వీళ్ళు గన ఇళ్ళకు పోవడం మొదలు పెడితే, వీళ్ళు గన ప్రజల్లో తిరగడం మొదలు పెడితే ఏమవుతుంది? ఆ ఇంట్లో నుంచి ఆ చిన్నపిల్లలు మొదలు పెడతారు. ఏమంటారు? నా 15,000 ఏమైంది, నా 15,000 ఏమైంది, నా 15,000 ఏమైందని. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఆ చిన్నపిల్లల తల్లులు, ఆ పిన్నమ్మలు అడుగుతారు, ఏమని? నా 18,000 ఏమైంది, నా 18,000 ఏమైంది, నా 18,000 ఏమైందని. ఆ ఇళ్ళకు పోతే ఆ అమ్మలు, ఆ పిన్నమ్మల అత్తలు, వాళ్ళ అమ్మలు వాళ్ళేమడుగుతారు? మాకు 50 ఏళ్ళ వయసు వచ్చింది, మాకు 50 ఏళ్ళ వయసు వస్తూనే మీరేమన్నారు? మా 48,000 ఏమైంది, మా 48,000 ఏమైంది, మా 48,000 ఏమైంది అని అడుగుతారు. ఆ ఇళ్ళకు పోయినప్పుడు ఆ రైతులు ఏమడుగుతారు? మా 20,000 ఏమైంది, మా 20,000 ఏమైంది, మా 20,000 ఏమైంది అని అడుగుతారు. ఆ ఇళ్ళల్లో నుంచి ఆ 20 ఏళ్ళ పిల్లాడు, ఆ పిల్లాడు ఉద్యోగం ఎతుకుతా ఉన్న 20 ఏళ్ళ పిల్లాడు ఏమంటాడు? నా 36,000 ఏమైంది, నా 36,000 ఏమైంది, నా 36,000 ఏమైంది అని. ఇలా చంద్రబాబు నాయుడు గారిని, ఆయన కూటమిని, ఆయన నాయకులను, ఆయన కార్యకర్తలను ఏ ఒక్కరూ కూడా ఇళ్ళకు వెళ్ళి, గ్రామాలకు వెళ్ళి, ఇళ్ళకు వెళ్ళి ఎవరిని కూడా వీళ్ళు కనీసం పలకరించే పరిస్థితి కూడా లేదు. పలకరిస్తే వీళ్ళే అన్నారు, మేము సూపర్ 6 ఇవ్వలేకపోతే, సూపర్ 7 ఇవ్వలేకపోతే ఏమన్నారు? కాలర్ పట్టుకోమని మీరే అడిగారు కదయ్యా, మీరే చెప్పారు కదయ్యా. చెప్పడమే కాకుండా బాండ్లు కూడా ఇచ్చారు. ఇదిగో బాండు, రాసుకో బాండు, ఇదిగో మీ దగ్గర పెట్టుకోండి అని బాండ్లు కూడా ఇచ్చినారు. బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ అని కూడా బాండ్ ఇచ్చినారు. మరి ఈరోజు ఏంది? బాబు షూరిటీ, మోసం గ్యారంటీ అని చెప్పి రుజువైంది అని ఈరోజు కాలర్ పట్టుకునే పరిస్థితిలోకి ప్రజలు ఇప్పుడే ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఈ ప్రశ్నించే పరిస్థితి నుంచి ఇక నెక్స్ట్ కాలర్ పట్టుకునే పరిస్థితిలోకి పోవడం అన్నది ఇక త్వరలోనే జరగబోయే కార్యక్రమం. నేను ఇవాళ మీ అందరికీ కూడా ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం